అధికారులకు వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ రైతుల ఉసురు పోసుకుంటుంది. వ్యవసాయం చేసుడే దండగానే పరిస్థితి తీసుకొస్తుంది. సాగు చేసిన తర్వాత యూరియా కోసం అష్ట కష్టాలు పడ్డారు. యూరియా లైన్లు పడ్డారు తర్వాత యాప్ తెచ్చిర్రు. యాప్ తెచ్చిన తర్వాత యాప్ ధర చేసుకోకపోతే ఆళ్ళ చచ్చిపోయారు. ఎంత ఎండ కొడుతుంటే కూడా నీళ్లు కష్టపడి ఆయన మంటి నెల పారబెట్టి పంట పండిస్తే పంట కూడా దిక్కు లేదు. పొద్దుడు ఇత్తనాలు మన పొద్దుడు దాన్ని తీసుకొచ్చి మార్కెట్ తీసుకొచ్చి లేదా దాటిపోయింది. ఇప్పటికీ ఇంతవరకు కొనుగోలు లేవు. కనీసమైనా ఒక 40-50 టన్నుల ధాన్యం ఉంది అక్కడ, అట్నే మురిగిపోతుంది. ఒక వర్షం కొడితే మొత్తం మోడ బయటకు పోయే పరిస్థితి ఉంది. ఇంత అద్మానం ఉంది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం టార్గెట్ అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలంటారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమి గడ్డి పీకుతుంది ఏమన్నా? మరి రైతుల గురించి మాట్లాడతారు. ఎలక్షన్లకు వస్తే వరంగల్ డిక్లరేషన్ అని చెప్తారు. నేను రైతు భరోసా ఇస్తాం, కేసీఆర్ రైతు బంధు ఇస్తుండే 5,000, అంటే 6,000 ఇస్తాం, 7,000 ఇస్తాం, మొత్తం రైతులకు ఇస్తాం, రైతు కూలీలకు ఇస్తాం, తర్వాత కౌలు రైతులు కూడా ఇస్తామని చెప్పి రైతు బంధు లేదు, ఇటు కరెంటు చక్కా లేదు, పండించిన ధాన్యానికి మద్దతు ధర లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పటికైనా స్పందించి పొద్దుడు ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి. ఒక తోట మార్కెట్లోనే రాష్ట్రంలో మన జిల్లాలోనే నెంబర్ 1 ఉందంటారు, నెంబర్ 2లో ఉందంటారు పొద్దుడు కొనుగోలులో. ఇప్పటి వరకు ఒక 5,000 కింద వరకు కొనుగోలు చేసి వాస్తవమే. కానీ ఒక రైతు కొనుగోలు చేసిన రైతులకు కూడా ₹1 కూడా ఇంతవరకు వాళ్ళే. మొక్కజొన్న కొనుగోలు మెల్లగా నడుస్తున్నాయి అవి. నిన్న కూడా మొక్కజొన్న కొనుగోలు సగం నడవకపోతే రైతులందరూ ట్రాక్టర్ తీసుకొచ్చి అడ్డం పెట్టుకొని లొలి చేసే పరిస్థితి వచ్చింది. ఈ ఒడ్ల పరిస్థితి కూడా ఆగమా కొబ్బరి ఒడ్డు అంత పోయారు. మరి కొనుగోలు పరిస్థితి ఏంది? గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేసీఆర్ గారి అధ్యక్షతన జిల్లా మంత్రులు సమీక్ష చేద్దరు. అరే ఎంత పంట సాగు చేసిర్రు, ఎంత ధాన్యం వస్తుంది, మరి ఎన్ని లారీలు కావాలి, ఎంత గోడాలు కావాలి, ఎన్ని సంచులు కావాలి, ఎట్లా కొనుగోలు ఒక ప్లాన్ ప్రకారం పద్ధతి ఉండే. ఈ ప్లాన్ లేదు, పద్ధతి లేదు, దీన్ని పట్టించుకున్న నాయకుడే లేడు. ఏమన్నా అంటే టీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే రాజకీయాలు చేసిన అంటారు. ఎవరికేం అవసరమే రాజకీయాలు చేయడం? ఇట్లా కళ్ళు కనబడలేవా? ఈ ధాన్యం ఎందుకు కొంటలేరు? తోట మార్కెట్ రావాలి మాట్లాడేటోళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట మార్కెట్లకు వచ్చి పొద్దున చూసి దాని చూసి మాట్లాడాలి. ఇలాంటి మాటలు బంద్ చేసుకోవాలి. కేసీఆర్ గారు రైతులను ఆకుపచ్చగా చేసి రాజుని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం హరికోస చేస్తుంది. కేసీఆర్ గారు మలసాన ప్రాజెక్టు కట్టించి నీళ్ళు ఇస్తే ధాన్యం పడుతుంది. అలాంటి దాన్ని కొనుగోలు పరిస్థితి వచ్చింది. అలా చిన్న కాలువలు పూర్తి చేసి దద్దమ్మ సర్కార్, రేవంత్ సర్కార్ వెంటనే ప్రభుత్వం స్పందించాలి. పొద్దుడు ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మగదును కొనుగోలు చేయాలి. వరి ధాన్యం కూడా చాలా పంట వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముందు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఒక్క వర్షం కొడితే మాత్రం రైతు ధాన్యం మొత్తం 6 గాలు చేసిన కష్టం కూడా వాగుపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం స్పందించాలి. లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా జిల్లా మన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ.